హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గోలక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి డైలీ రొటీన్ వ్లాగ్ అండి. నిన్న శుక్రవారం కదా, అందుకని కిచెన్లో చిన్న ముగ్గు వేసుకుంటే బాగుంటుంది కదా అని చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను. కొన్ని పువ్వులుంటే అవి అలంకరించి సింపుల్గా అయితే పూజ చేసేసాను. శుక్రవారము ఇంట్లో తుడిచేటప్పుడు కూడా మనం నీళ్ళల్లో అంటే మాపు పెట్టేటప్పుడు కొంచెం పసుపు అంటే పసుపు ఎక్కువ వేయకూడదు. మళ్ళీ పసుపు ఎక్కువ వేస్తే బండలు అనేవి మళ్ళీ కలర్ మారిపోతుంది. కొంచెం చిటికడ వేసి అలాగే కల్లుప్పు రాళ్ళుప్పు ఉంటుంది కదా, అది వేసి ఇల్లు తుడుచుకుంటే కనుక మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్గా ఉంటుంది. అదే ఏదైనా బ్యాక్టీరియా అన్న పోద్ది అనమాట. ఇంకా ధూపం అలాంటిది కూడా వేసుకుంటే మంచిది. అందుకని నేను ఎక్కువ కూడా శుక్రవారం అలాంటప్పుడు ధూపం అయితే వేస్తుంటాను. అది ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు అనమాట. ఇంకా టిఫిన్ కోసం అయితే అన్ని ప్రోటీన్స్ ఉండే మల్టీగ్రెయిన్ దోశ అనమాట. అన్నీ కూడా ఇందులో ఏమేమి వేసానంటే చాలా రకాలు వేసానండి. దాదాపుగా 11-12 రకాలు అయినాయి. అవి ఏమేమి వేసాననేది ఒకసారి కొలత అయితే చూపిస్తాను. పెసలు తీసుకున్నానండి. పెసలు కొన్ని ఉంటే పెసలు కొన్ని, ఇంకా పెసలు కొన్ని ఉన్నాయన్నమాట. అందుకని బ్యాళ్ళు తీసుకున్నాను. అంటే 2 కప్పులు బ్యాళ్ళు తీసుకున్నాను. నేను తీసుకున్న చిన్న కప్పుతోటి 1 కప్పు శనగలు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటారు కదా అది, ఇంకా అలసంద బ్యాళ్ళు 1 కప్పు, ఒక 2 స్పూన్లు పల్లీలు, అట్లా అవి తీసుకున్నాను అనమాట. ఇంకా ఇవైతే ఉలువలండి. ఉలువలు కూడా ఒక 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నాను. ఇవైతే ఎక్కువగా వేడి చేస్తాయి, అందుకని మనం కొంచెమే వేసుకోవాలన్నమాట. చల్లకాలం అయితే ఎక్కువ తినొచ్చు, కానీ ఈ కాలం కొంచెం తినాలి. ఇంకా 1 కప్పు జొన్నలండి. రాగులు కూడా తీసుకోవచ్చు. రాగులు కూడా వేసాను, కానీ అది క్లిప్ మిస్ అయింది, లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. ఇంకొక స్పూను రాజ్మా, 1 స్పూను ఇవి మనకి ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవిసె గింజలు, అవి కూడా వేసేసాను. తర్వాత లాస్ట్లో కడిగిన తర్వాత ఆ తర్వాత రాగులు కూడా వేసాను 1 కప్పు. మన ఇంట్లో ఏముంటే అవండి, ధాన్యాలు అలాగే పప్పులు అన్నీ కూడా వేసుకొని మల్టీగ్రెయిన్ దోశ చేసుకోవచ్చు. పిల్లలకి అలాగే పెద్దలకి ఉదయాన్నే ఇలాంటి టిఫిన్ తింటే హెల్తీ కదా, అందుకని అన్నీ కూడా ఒక 2-3 సార్లు కడిగి రాత్రి నానబెట్టాను. అవి మళ్ళీ ఆ నీళ్ళు కూడా ఉదయాన్నే వంపేసి మళ్ళీ ఒక 2-3 సార్లు అవన్నీ కడిగేసి బ్యాళ్ళు తర్వాత మిక్సీ పట్టేసాను దోశ బ్యాటర్ లాగా. ఇదైతే మరీ మనకి దోశ బ్యాటర్ లాగా మెత్తగా అయితే కాదండి, కొంచెం పలుకుగానే ఉంటుంది. ఇంకా వాటర్ అనేది చూసి మనం అడ్జస్ట్ చేసుకొని దోశ బ్యాటర్కి మోయినంగా సరిపోయని వేసుకోవాలి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం మామూలు దోశలు 4 తినే కన్నా ఇవి 2 తింటే సరిపోతుంది. వారానికి ఒకసారి కానీ వారానికి 2 సార్లు కానీ పెరిగే పిల్లల కోసం అలాగే పెద్దల కోసం, పెద్దలు కూడా ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవాలి కాబట్టి ఉదయాన్నే అలాంటప్పుడు ఇది దోశ బ్యాటర్ లాగా చేసుకొని దోశ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి. అదేవిధంగా మనకి ఇడ్లీ బ్యాటర్ పిండి లాగా అయినా చేసుకొని ఇడ్లీ అయినా వేసుకోవచ్చు. ఇది పులివి పెట్టాలంటే పులివి పెట్టాల్సిన అవసరమే లేదండి. మామూలుగా ఎప్పుడైనా చల్లకాలంలో అయితే పులివి పెట్టచ్చు, కానీ ఇది అసలు యాక్చువల్గా పులిసాల్సిన పని లేదు. పిండి వెంటనే అయినా దోశలు వేసుకోవచ్చు. కాకపోతే మనం పట్టిన తర్వాత ఇప్పుడు వేసవకాలం తొందరగా పులుస్తుంది కాబట్టి ఒక 2 గంటలు అలా ఉంచేస్తే, లేదంటే 1 గంట, లేదంటే వెంటనైనా వేసుకోవచ్చండి. ఇంకా నేను రాగులు కూడా వేసాను, అది వీడియో అనేది స్కిప్ అయిందనమాట. అట్లా దాదాపుగా 12 రకాలేమో వేసానండి. ఇంకా మన ఇంట్లో సొద్దలు ఇంకా ఏమన్నా ఉంటే అలాంటివైనా వేసుకోవచ్చు. ఇంకా బ్యాటర్ అంతా దోశ బ్యాటర్ రెడీ అయిన తర్వాత అందులోకి సరిపడంత సాల్ట్ అయితే వేసాను. తర్వాత కొంచెం సోడా ఉప్పు కూడా వేసాను, ఎందుకంటే మనకి ఇవి కాలాలి కదా, అందుకని కొంచెం పొంగాలి కదా, అందుకని సోడా ఉప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతా కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టేసిన తర్వాత దోశలు వేసుకుంటే బాగుంటుందండి, వెంటనే వేసే కాడికన్నా. ఇంకా తర్వాత చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను. ఆనియన్ చట్నీ వేసాను. ఇందులోకి ఆనియన్ చట్నీ అయితే బాగుంటుంది. అయితే దోశలు కూడా మనకి నార్మల్ దోశలాగా ఫాస్ట్గా కాలవు, కొంచెం సిమ్లో పెట్టుకొని అలా కాల్చుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఇంకా ఆనియన్ చట్నీ అన్నీ ఒక 4 ఆనియన్ తీసుకున్నాను. ఇందులో ఉప్పు, కారం, కొంచెం బెల్లం, అంతే అండి. ఇంకా అవే వేస్తాను. తర్వాత ఆయిల్ వేసి తాలింపు అయితే వేస్తాను. అందుకని దాంట్లోకి ఉప్పు, కారం వేసేస్తున్నాను. అయితే నేను పెద్ద మిక్సీ జారు, చిన్న మిక్సీ జారు పోయిందనమాట. అంటే అది పాడైపోయింది, ఇంకా అది పక్కన పడేసాను. ఇంకా అది మళ్ళీ మా వాళ్ళు చేయించుకురాలేదు, అందుకని పెద్దది కాబట్టి ఇందులో పెద్దదైతే ఎక్కువగా తిరగవు అనమాట. అందుకని 2 సార్లు వేస్తున్నాను. నేను ఫస్ట్ సారి వేసినప్పుడే అన్నీ వేసేసాను. తర్వాత రెండోసారి కొంచెం ఓన్లీ ఆనియన్స్ ఒక్కడ వేసేసి ఇందులో కలిపేసాను అనమాట. అట్లా ఆయిల్లో వేసేస్తే కొంచెం మగ్గితే బాగుంటుంది, మరి పచ్చివాసన కన్నా. అంటే ఇది చేసుకున్నాక కొంచెం మరి ఘాటు, వెంటనే అయితే ఘాటు ఉంటుంది, అంటే ఆనియన్ ఘాటు ఉంటుంది కదా, అది కొంచెం ఆయిల్లో మగ్గి కాసేపు ఉన్న తర్వాత అయితే ఆ ఘాటు అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. పచ్చిదైనా తినొచ్చు, బాగానే ఉంటుంది, కానీ మరి పిల్లలు పచ్చిది అంటే తినరు కదా, అందుకని కొంచెం ఆయిల్లో మగ్గిచ్చేస్తే బాగుంటుంది. అది బెల్లం కానీ కొంచెం చక్కెర కానీ వేస్తే టేస్ట్ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంటికి రిలేటివ్స్ వచ్చింటే, అంటే ఒకరేలే వాళ్ళకి కాఫీ ఇద్దామని కాఫీ అయితే కలుపుతున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఎవరు కాఫీ టీ అవన్నీ మానేశారనమాట, ఎవరు తాగట్లేదు. ఈ బ్రూ పొడి ఉంటే అవి కూడా ఎవరైనా వస్తే కలపడానికి కానీ బ్రూ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను, అవి కలిపిచ్చేసి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూనే ఇంకా పప్పుల చట్నీ కూడా వేసేసాను అనమాట. ఆ తర్వాత దోశ వేస్తున్నాను. దోశ అయితే పెన్నం కాలిన తర్వాత ఒకటి వేసాను. నేనేం చేశానంటే ఫస్ట్ కొంచెం పలచగా వేసాను అనమాట. అందుకని
ఫస్ట్ దోశ ఫట్ అయిపోయింది, తర్వాత దోశ హిట్ అయిందనమాట. అట్లా దోశలు అయితే బాగానే వచ్చి మంచి టేస్టీగా ఉన్నాయి. అయితే సిమ్లో పెట్టి నిదానంగా కాల్చుకోవాలి, అది మెయిన్గా ఇక్కడ ఉండే మనకి డిఫాల్ట్ ఏంటంటే ఈ దోశలు నిదానంగా కాల్చుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ పప్పులు కదా, అందుకని ఎక్కువగా కాలవదనమాట, పచ్చి పచ్చిగా ఉన్నట్టుంటుంది. అందుకని సిమ్లో పెట్టుకొని నిదానంగా మూత పెట్టుకొని అలా కాల్చుకోవాలి. ఫస్ట్ దోశ అడుగు అది లేయలేదు, మామూలుగా నా పెన్నం ఎందుకో ఈ మధ్య సతాయిస్తుంది అనమాట. 1-2 దోశలు రావట్లేదు, ఇంతకుముందు బాగా వచ్చాయి. ఇంక ఈ పెన్నాన్ని తీసేద్దాం అంత విసుగొచ్చింది ఫస్ట్ దోశ. తర్వాత సరే కొంచెం మందంగా వేద్దామని మందంగా వేశాను, వచ్చాయి. ఇంకా ఒక్క పెన్నం పెడితే సరిపోవట్లేదు అంటే ఇంకా అందరూ టిఫిన్కి రెడీ టైం అయింది కదా, అందరూ తినడానికి రెడీ అయ్యారనమాట. ఇంకా అందుకని ఒక దాని మీద నిదానంగా అవుతుంది. అదే 2 పెట్టేస్తే ఒక 2 కాల్చి వెంటనే ఒక్కొక్కరికి అలా ఇవ్వచ్చని 2 పెట్టేశాను అనమాట. యువతలో ఈ స్టవ్ మీద ఒకటి, ఆ స్టవ్ మీద ఒకటి. ఇంకా అదే స్టవ్ బర్నర్లు, స్టవ్లు అంటే మళ్ళీ స్టవ్లు వేరే వస్తుంది కదా ఆ మాట, అందుకని అటు ఇటు సేరొకటి అటు ఇటు ఆ పొయ్యి మీద ఒకటి ఈ పొయ్యి మీద ఒకటి పెట్టేశాను అనమాట. ఇంకా అదిగోండి బాగానే వచ్చాయి. ఒక్క దోశ అలా వచ్చింది. ఇంకా యువతలో ఇప్పుడు ఈ క్యాస్ట్ ఐరన్ అనేది పెద్దది ఉంది కదా, అది దాంట్లో అయితే ఇంకా చాలా బాగా వస్తున్నాయి. మామూలుగా ఈ దోశ పెన్నం కన్నా అది కొత్తది అనమాట, అందులో బాగా కాలుతున్నాయి, బాగున్నాయి. 4 వేసాను, ఒక్కొక్కరికి పెట్టాను. తర్వాత 4 వేసి అందరికీ ఇచ్చేసాను అనమాట. మరి 2 అన్నావు కదా, 4 తినాలంటే పిల్లలు కదా అండి తింటారు. అది కాక నేను చిన్నగా వేసాను కదా, ఇవి చిన్నవి పిల్లలకి 4 అన్నా కావాలి కదా, పిల్లలకైనా పెద్దలకైనా. నేనైతే లాస్ట్లో తిన్నాను, ఇంక అందరికి వేయించారు. అయితే చాలా టైమే పట్టింది, ఇది నిదానంగా కాలాలి, లేదు అంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. అలా తిరిగేస్తూ అట్లా అందులో కూడా బాగా వచ్చాయి. అందులో వేసింది కూడా అది ఫస్ట్ది అనమాట, అందుకు అట్లా వచ్చింది. తర్వాత బాగానే వచ్చినాయి అందులో కూడా. ఎందుకంటే ఒక 2-3 వచ్చాయంటే బాగానే వస్తాయి. కొంచెం మందంగా వేసుకోవాలి, ఎక్కువగా పల్చగా వేసుకోకూడదు. అట్లా కాల్చి కొంచెం ఎర్రగా కాల్చాలి. ఎర్రగా కాల్చితే తింటానికి బాగుంటాయి, టేస్ట్ అయితే బాగానే ఉంటాయండి. ఇంకా దీనికన్నా నాకేమనిపించిందంటే ఈ బ్యాటర్ తోటి ఈసారి ఇడ్లీ వేస్తే బెటర్ కదా, ఇంత దోశలు ఎండకి నిలబడి ఈ దోశలు వేసేదానికన్నా అని అనిపించింది. కానీ దోశల టేస్ట్ దోశలే, ఇడ్లీ టేస్ట్ ఇడ్లీదే. మనం ఓపికతో కాల్చితే బాగుంటాయి, నిలబడి దగ్గర ఉండి సిమ్లో పెట్టి మూత పెట్టేసి అలా కాల్చి తర్వాత చేస్తే బాగుంటాయి. ఇంకా నేనైతే పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఇవి 2 ఎన్ని చేసింది, ఈ 2 అంటే ఒకటి ఇరిగిపోయిందిలే, అది పక్కన పడేసాను అనమాట. ఇంకా అట్లా వేస్తూ తీస్తూ ఇంకా స్టవ్ దగ్గర ఉండి అటు ఇటు చూసుకుంటా సిమ్లో పెట్టాం కాబట్టి మనకి కొంచెం టైం కూడా పడుతుంది కాబట్టి అటు ఇటు ఏమైనా పని ఉంటే మళ్ళీ చూసుకోవచ్చు. కొంచెం ఆయిల్ కూడా తక్కువే అండి, ఎక్కువ ఏం పట్టదు వీటికి, నార్మల్ దోశ అంత ఆయిల్ పట్టదు, కొంచెం అప్లై చేస్తే సరిపోతుంది అట్లా కింద పైన. ఒకసారి మనం పెన్నం మీద వేసిన తర్వాత కొంచెం చలాక్ అంటారు కదా, దాంతో వత్తాలి. ఎందుకంటే కొంచెం పిండి పచ్చిగా ఉన్నా కానీ అలా ప్రెస్ చేస్తే అదంతా కాలదు అనమాట. అట్లా ప్రెస్ చేస్తే బాగుంటుంది. ఇంకా వేసేస్తున్నాను దోశలు అయితే అటొకటి ఇటొకటి హడావుడిగా. అది కాక లేటు, ఇంకా నేను చేసేదే లేటుగా, నేను పూజ చేసి అన్నీ తుడుచుకొని ఉదయం ఎందుకో చాలా బద్ధకంగా ఉండి లేటుగా అవుతుంది. అది ఇంకా ఎలాగో లేటుగా తింటారు కదా పిల్లలు అన్నట్టుగా లేటుగా చేస్తాను అనమాట. అట్లా చేసేసి ఇది లాస్ట్ దోశ అయితే ఆ కిక్కే వేరు అన్నట్టు, లాస్ట్ పంచ్ అయితే కిక్కే వేరు అన్నట్టు ఇది లాస్ట్ దోశ అనమాట. ఎందుకంటే బాగా ఎర్రగా కాలింది చూడండి, ఎంత బాగా వచ్చిందో లాస్ట్ది. అంటే పెన్నం మీద పెట్టేశాను, అట్లా లాస్ట్గా ఒక 2 నేను వేసుకున్నాను, అవి బాగా కాలినాయి అనమాట. ఇంకా నా అంట్లో ఇదిగో గిన్నె పిండి అయితే శుభ్రంగా అయిపోయింది, చట్నీలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇదిగో రెడ్ చట్నీ, అది ఉల్లిపాయ చట్నీ అయితే కొంచెం ఉంది, ఇంకా పల్లి చట్నీ అయిపోయింది. ఆనియన్ చట్నీ ఉంది కదా అని ఇంకా దానికి తోడుగా మధ్యాహ్నానికి ఏమైనా చేయాలనుకున్నాను. ఇంకా స్టవ్ అయ్యి ఏమంత పెద్దగా అంటే స్టవ్ ఏం బాగానే ఉంది, అంత కొంచెం నూనె చిట్లిందంటే అది తుడిచేసాను. ఇంకా మధ్యలో మజ్జిగ చేశాను అనమాట, పెరుగుందని కొంచెం. ఆల్రెడీ ప్రతిరోజు ఉదయం అయితే తోడు పెడతామండి, అది మధ్యాహ్నానికి పేరుకుంటుంది. అందుకని మజ్జిగ అయితే చేశాను, అది మసాలా మజ్జిగ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం జీలకర్ర, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క అయితే తీసుకున్నాను. అయితే పుదీనా అయితే నేను చూపించినంత వేయలేదండి, కొంచెం వేసాను. పుదీనా ఫ్లేవర్ ఎక్కువ వేసుకోవద్దు, బాగుండదు. ఇంకా పెరుగు కూడా మిక్సీ జార్లో వేస్తున్నాను, ఎందుకంటే పలుకు లేకుండా ఉంటే మజ్జిగకి బాగుంటాయి కదా అని. ఇంకా జిలుకుదామంటే ఎందుకులే అని మిక్సీలో వేసాను, తొందరగా అయితేనే. మీగడ పెరుగు కొంచెం వేసాను, మీగడ వేసుకుంటే మజ్జిగలేకి టేస్ట్ బాగుంటాయి అనమాట. అందుకని కొంచెం పైపైన మీగడైతే కొంచెం వేసాను. ఇంకా మిక్సీ పట్టేసి మజ్జిగ కూడా ఇందులో వేసేసాను. ఇంకా నీళ్లు సరిపడని వేస్తున్నాను. కొంచెం మరీ మనం పలచగా తాగుతామా చిక్కగా తాగుతాం అనేది మన ఇష్టం అనమాట, ఎవరికి ఎన్ని కావాలంటే అని. నేనైతే కొంచెం మరీ చిక్కగా వేయలేదు, మరీ పలచగా లేదు, మీడియం లాగా చేశాను అనమాట. అందులో ఇవి చల్లగా ఉంటే బాగుంటుంది కానీ ఐస్ క్యూబ్స్ వేసేసి ఇది ఎంత అవేంటి పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టాను కదా, అది కూడా ఇందులో వేసేసి కలిపేసాను అనమాట. ఇవన్నీ వడబోస్తున్నాను, ఎందుకంటే అవి పలుకు ఉంటే తినరు కదా అన్నట్టుగా. అల్లము అవి కొంచెం పలుకుగా ఉంటాయి కదా, అందుకని అవన్నీ కూడా వడవేసి తర్వాత సరిపడంత సాల్ట్ వేసాను. 2 స్పూన్లు వేసాను అనుకోద్దు, 2 స్పూన్లది అంటే ఎయిటింగ్లో తీసేసాను అనమాట. సరిపడంత వేసాను, తర్వాత కొంచెం నిమ్మరసం పిండాను, తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసాను. ఎందుకంటే ఇది జస్ట్
ఏదో అట్లా కెమెరాకి తమ్నెయిల్కి ఫోటో తీసుకొనికే మళ్ళీ ఆ కరివేపాకు అంతా కూడా స్పూన్తో తీసేసాను అనమాట వేసిన తర్వాత. ఎందుకంటే కరివేపాకు కాదు, కొత్తిమీర. ఆ కొత్తిమీర ఉంటే మళ్ళీ తాగుతుంటే అడ్డుపడుతుంది కదా, అది ఎట్లా తినరు. అందుకని తర్వాత తీసేసాను. గ్లాసులలో పోసేటప్పుడు ఉంచాను కానీ తర్వాత తీసేసి ఇచ్చేసాను అనమాట. అందరికి ఇచ్చాను. ఇలా ఎండల కాలం కదా, కొంచెం మసాలా మజ్జిగ అలా తాగితే, లేదంటే ఏమైనా షరబత్తు, లేదంటే నిమ్మరసము, ఇలాంటివి ఇంట్లో చేసుకునే ఏమైనా కూల్ డ్రింక్స్ కాకుండా ఇంట్లో చేసుకునేవి ఏమైనా తాగితే మంచిది. అది కాక దోశ తిన్నారు కదా, కొంచెం దప్పిక ఉంటుంది కదా అని ఇంకా మధ్యలో ఒకసారి అట్లా మసాలా మజ్జిగ వేసి అందరికి ఇచ్చేసాను. నేను కూడా చక్కగా కూర్చొని తాగానమాట. కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చల్లగా ఉంటే, లేదు అంటే నార్మల్గా అయినా చేసుకోవచ్చు. తర్వాత మజ్జిగ చారు చేశాను, సింపుల్గా అయిపోయేటట్టు మధ్యాహ్నం వంట. ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, వెల్లుల్లి 4 రెబ్బలు తీసుకున్నాను, తాలింపు గింజలు, అలాగే శనగపప్పు, మినపప్పు కొంచెము, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. జస్ట్ మజ్జిగ చారు చాలా సింపుల్ అండి, వంట రానలు కూడా చేసేయచ్చు సింపుల్గా. మజ్జిగ ఉండే సారు కొంచెం పుల్ల మజ్జిగ అయితే బాగుంటుంది. ఇంకా ఆయిల్ కొంచెం ఇది ఎక్కువ కూడా పట్టదు, కొంచెం ఆయిల్, కొంచెం ఎండుమిర్చి, పోపు గింజలు, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి అన్నీ వేసేసి అవి కొంచెం మగ్గాలి. ఎక్కువ కూడా ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు. హాఫ్ బాయిల్ అంటారు కదా, జస్ట్ వేడయ్యి ఆనియన్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. అది మెత్తబడిన తర్వాత వెంటనే ఇంకా మజ్జిగ ఉంటాయి కదా అందులో వేసేయటమే. అయితే కొంచెం ముందు ఈ తాలింపులో పసుపు కొంచెము, తర్వాత ముందు పసుపు కాదు, ముందు ఉప్పు వేసాను, తర్వాత పసుపు వేసాను. ఇంకా అవన్నీ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మజ్జిగ వేయటమండి. మజ్జిగ పోసిన తర్వాత వేగాల్సిన అంటే అవి ఉడకాల్సిన పని లేదు. అసలు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మజ్జిగ కొంచెం ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, వేడైతే బాగుండదు. ఇంకా వేసేసి కలిపేసి తర్వాత ఇంకొంచెం సాల్ట్ సరిపోదు కదా, అందుకని ఆ సాల్ట్ కూడా వేసేసి తర్వాత కొత్తిమీర వేసేసాను. చాలా సింపుల్గా అయిపోతే ఒక్క నిమిషం అంతే, అన్నీ రెడీగా ఉన్నాయి అనుకో, ఒక్క నిమిషం అంతే. ఇంకా ఎక్కువ సేపు పట్టదు. మజ్జిగ చారు అయితే ఈ వేసవి కాలంలో చాలా బాగుంటాయి, ఒంటికి చలవ చేస్తుంది కదా మజ్జిగ. ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా నేనేం చేశానంటే కొంచెం చట్నీ ఉంది కదా, ఇంకా ఈ మజ్జిగ చారు అట్లాగే అందులోకి తినడానికి బాగుంటాయి కదా అని కొంచెం అప్పడాలు, వడియాలు వేయించాను అనమాట. ఇంకా పప్పు చారు ఇవన్నీ ఎందుకులే, సింపుల్గా అయిపోతుంది కదా, మళ్ళీ ఈవినింగ్ ఏమైనా చేయొచ్చులని వడియాలు కదా, అప్పడాలు అయితే వేయించానండి. మజ్జిగ చారు కాంబినేషన్లోకి ఈ అప్పడాలు, అలాగే మనకి ఊరిమిరపకాయలు ఉంటాయి కదా, ఊరిమిరపకాయలు చాలా బాగున్నాయి. అసలు మజ్జిగ చారు కూడా చాలా బాగున్నాయండి. కొంచెం పుల్లగా ఉండాలి. అయితే మజ్జిగ ఎప్పుడన్నా మన ఇంట్లో ఎక్కువ పెరుగున్నా అలాంటప్పుడు ఈ వేసవికాలంలో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి చేసుకున్న బాగుంటుంది. మా విలేజ్ సైడ్ అయితే నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తున్నాయి. మా అమ్మ వారానికి ఒకసారి అట్లా చేసి, ఎందుకంటే మజ్జిగ ఎక్కువ ఉంటాయి వేసవికాలం వచ్చే వరకు, మజ్జిగ పెరిగి ఎక్కువ ఉంటాయా, సింపుల్గా అయిపోతాయి కదా ఆ వంట అన్నట్టుగా. భలే మజ్జిగ చారు భలే చేస్తే, నేనే చాలా రోజులైంది చేయలేదు, ఎందుకో నిన్న సడన్గా గుర్తొచ్చింది అనమాట. మజ్జిగ చారు చేస్తే బాగుంటుంది కదా పెరిగి ఎక్కువ ఉందని, అట్లా అందుకని సింపుల్గా అయిపోద్ది వంట కూడా. అందుకని చేసేసి ఇవ్వండి అప్పడాలు, ఊరిమిరపకాయలు, ఇంకా మజ్జిగ చారు అసలు అందరికీ కూడా సరిపోలేదు. అంటే కొంచెమే మజ్జిగనే చేశాను, సరిపోతే అనుకున్నా. టేస్ట్ బాగున్నాయి, అందుకని ముందు వాళ్ళే ఎక్కువ తినేశారు, లాస్ట్ నాకే లేదు, అందరికీ అంటే నాకే లేదు చివరికి. ఇంకా చట్నీ కొంచెం ఉంటే వేసుకొని తిన్నాను. ఈవినింగ్ అయితే బయటికి వెళ్తున్నానండి, చిన్న పని మీద కొంచెం షాపింగ్ ఉందన్నమాట. 7:30 ఆ టైం అవుతుందన్నమాట. అంటే ఇంక ఎక్కువ షాపింగ్ కూడా లేదు, అందుకని కొంచెం లేట్గానే వెళ్ళాను అనమాట. పెద్ద షాపింగ్ ఏదో, ఒక చిన్న బాబుకి చిన్న షర్ట్ ఒకటి కొనుక్కోవాలన్నమాట, వేరే వాళ్ళకి ఇచ్చేది. అలాగే ఇంకా మరుసటి శనివారం కదా, పువ్వులు ఏమైనా తెచ్చుకుందాం, పండ్లు ఏమైనా తెచ్చుకుందాం అని అలా వెళ్ళనమాట. ఇది జిలేబీ దగ్గర ఆగాము. మా నంద్యాలలో సాయిబాబా టెంపుల్ ఉంటుందన్నమాట, బైర్మల్ షిట్కి పోయే రోడ్లో. అక్కడ జిలేబీ అనేది ఫేమస్, బెల్లం జిలేబీ, మామూలు జిలేబీ 2 ఉంటాయి. నేనైతే ఎప్పుడన్నా సంవత్సరానికి 1 సారి 2 సార్లు అంతే బెల్లం జిలేబీ అయితే కొంటానండి. ఎక్కువ కూడా కాదు, ఒక పావు కేజీ అంతే. పావు కేజీ 80 రూపాయలు అనమాట. చాలా బాగుంటుంది, వేడివేడిది టేస్ట్ అనేది బాగుంటుంది. అది చక్కెరది అయితే తినరు మా ఇంట్లో, బెల్లంది అయితే తింటారు. ఇంకా ఇంటికి కూడా వచ్చేసాను. షర్ట్ ఒకటి కొనుక్కొని ఇంకా పువ్వులు కొన్ని తీసుకొని బెల్లం జిలేబీ మాత్రం తీసుకున్నాను. ఆ షర్ట్ మా వాడిని తీసుకురారా అంటే నాకు తెలియలేదు, మా ఇద్దరం మోదానని అంటే ఇంకా సర్లేని అట్లా పూలు కూడా తెచ్చుకోవచ్చు కానీ వెళ్ళేసి వచ్చాను. దాదాపుగా వెంటనే వచ్చేసాను. ఒక షాప్కి ఏంటంటే నేను ఎప్పుడు పిల్లలకి ఏమైనా కొనాలంటే ఒకటే షాప్కి వెళ్తాను అనమాట. మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఒకటే షాపు, ఇంకా అదే షాప్కి వెళ్తాను. వెళ్ళేసి అక్కడ తీసుకొని వెంటనే వచ్చేసాను అనమాట. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 8:30 ఆ టైం, 8 దాటింది. ఇంకా మళ్ళీ వంట చేయాలి కదా, మా అత్తకి చెప్పి వెళ్ళింటే సరిపోయి ఉన్న. అంటే బెండకాయలు కడగమన్నాను కానీ అవి నేను లేట్ అయితే చెయ్యి అని చెప్పలేదు అనమాట. అందుకని వచ్చిన తర్వాత ఇంకా పువ్వులన్నీ తీసేసి బెల్లం జిలేబీ తెచ్చాను కదా, అది అందరూ పెట్టేశాను. పువ్వులు ఇవ్వండి, మల్లె పువ్వులు తెచ్చాను, అలాగే కొంచెం జాజి పువ్వులు తెచ్చాను, కొంచెం గులాబీలు కూడా తెచ్చాను. గులాబీలు ఇవైతే నీళ్ళలో తీస్తున్నారు అనమాట. అంతే వేడి ఎక్కువ ఉంటుంది కదా, పువ్వులు కూడా అంతగా బాగా లేవు. మనకి చల్లగాలం
వర్షాకాలం ఉన్నట్లు లేవు పువ్వులు. ఇవి జాజి పూలు, మల్లెలు అయితే పర్వాలేదు కానీ గులాబీలు, చామంతులే బాగలేవు. అవి కూడా చిన్న చిన్నగా రెక్కలు ఓడిపోయి అట్లా ఉన్నాయన్నమాట. ఇదిగోండి బెల్లం జిలేబీ పావు కేజీ తెచ్చానమాట. ఇంకా ఒక్కొక్క పీస్ ఒక్కొక్కరికి ఇచ్చేసి ఇంకొక 2-3 పీసులు ఏమి మిగిలినాయి, అవి పెట్టేసాను అనమాట. అయితే ఎక్కువేం దాను, ఎక్కువ తెచ్చినా మా ఇంట్లో తినరు. అయితే మా పిల్లలు చిన్నప్పుడు మామూలు జిలేబీ అయితే మా అమ్మ ఎప్పుడన్నా వచ్చినా మా ఇంటికి పిల్లలకి జిలేబీ తెచ్చేది. పిల్లలకి అప్పుడు అంత ఇష్టం అనమాట. మామూలు చక్కెర జిలేబీ తినేవాళ్ళు. ఇప్పుడు చక్కెర జిలేబీ తింటలే. ఇంక ఇదిగోండి ఈ షర్ట్ అయితే తీసుకున్నాను, వేరే వాళ్ళకి ఇచ్చేది అనమాట చిన్న బాబుకి. ఇంకా జిలేబీ ఒక్కొక్కరికి పెట్టేద్దాము ఇంకా, అంటే ఈవినింగ్ కూడా ఏం చేయలేదనమాట. సరే ఇంక ఇది పెట్టేస్తే తింటారు కదా వెంటనే అని, ఇంక ఇది ఇలాంటిదైనా తెచ్చినప్పుడు వెంటనే తినేస్తే బాగుంటుంది. జిలేబీ మళ్ళీ 2-3 రోజులు ఉన్నా బాగుండదు. వేడివేడిగా తెచ్చుకుంటామా అప్పటికప్పుడే తినేస్తే బాగుంటుంది. నేను చిన్నప్పుడు జిలేబీ ఎర్రటి జాంగ్రీ ఉంటుంది కదా, అదైతే భలే తినేదాన్ని అనమాట. ఇంకా చక్కెరది తింటలే మా పిల్లలు. ఎప్పుడైనా తెచ్చినా మళ్ళీ మేమే తినాల్సి వస్తుంది. ఏమైనా చక్కెర చేసినా కానీ తింటలే. శనివారం రోజు మళ్ళీ అంటే ఇది నేను వాయిస్ శనివారం ఇస్తున్నాను. శనివారం రోజు సేమియా పాయసం చేశానమాట, చక్కెర వేసి చేస్తే పిల్లలు తినలేదు. ఎందుకంటే చక్కెర కదా అని. పిల్లలు ఇప్పటి నుంచే చక్కెర మానేశారనమాట. అట్లున్నారు మా పిల్లలు. ఇంకా తర్వాత బెండకాయలు కట్ చేసేసి తాలింపు వేసేసాను. లేట్ అయింది కదా, హడావిడిగా కొంచెం కట్ చేసేసి ఇంకా వెంటనే తాలింపు అయితే వేసేసాను. వీడియో కూడా కొంచెమే తీసాను మధ్య మధ్యలో అట్లా. ఇంకా ఇదంతా కూడా వీడియో లెంతీ అవుతుంది కదా, అందుకని బెండకాయలేమో తాలింపు వేసేసాను కదా. ఇంకా పిండిలు రెడీ చేసుకుంటున్నాను. గోధుమ పిండి అలాగే జొన్న పిండి. ఈ టిఫిన్లు 2 పక్క పక్కనే ఉన్నాయి. అందుకే మొన్న కన్ఫ్యూజ్ పడ్డా అనమాట, ఏ టిఫిన్లో ఏది ఉందనో. గబక్కున టిఫిన్లు అయితే గుర్తుపెట్టుకునేదాన్ని ఎప్పుడు, అందుకు ఆ రోజు అయితే మర్చిపోయాను అనమాట. జొన్న పిండి అనుకొని గోధుమ పిండి తీసి అలా కలిపేసాను. అలా జరుగుతుంది. ఇంకా ఈరోజు అయితే 2 కలుపుతున్నాను. ఫస్ట్ గోధుమ పిండి కలుపుతున్నాను, ఎందుకంటే గోధుమ పిండి కలిపి మనం నానబెడితే కొంచెం చపాతీలు మెత్తగా ఉంటాయి కదా, అందుకని ఫస్ట్ అయితే గోధుమ పిండి కలుపుతున్నాను. మరి 2 ఎందుకు అంటే ఇంకా మరి మా పిల్లలు జొన్న రొట్టె రోజు అంటే బోర్ కొడుతుంది, వాళ్ళు తినరనమాట. అందుకని వాళ్ళ కోసం కంపల్సరీ కలిపి జొన్న పిండి కాకుండా ఇట్లా గోధుమ పిండి కాస్తైనా కలిపి చేస్తాను. ఒకవేళ ఎక్కువ మిగిలితే మరుసటి రోజుకి చపాతీ పిండి ఉంటుంది చేయడానికి ఉంటుంది కదని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. కాస్త 2 రోజులకు ఒకసారి కలుపుతాను గోధుమ పిండి అయితే. ఇంకా జొన్న పిండి డైలీ అది అప్పటికప్పుడు చేసుకోవాల్సిందే, అప్పటికప్పుడు కలిపి అప్పటికప్పుడు చేసుకోవాల్సిందే. మిగిలిన కొంచెం చల్లగా అయిపోయినా జొన్న రొట్టెలు అనేది అసలు సరిగ్గా రావు. వేడి నీళ్ళల్లో వేసుకొని కొంచెం కలిపి కొంచెం చల్లారిన తర్వాత వెంటనే చేసేయాలి జొన్న రొట్టెలు. పిండి కూడా మనం ఆలస్యంగా నానాలి కొంచెం ఉండాలి అంటే అస్సలు రావన్నమాట. వేడి వేడిది అలా కలిపేసి ఆదిమి పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత చేసేస్తాను. ఇంకా మధ్య మధ్యలో బెండకాయలు కలుపుతూ, బెండకాయలు అయితే జిగురు రాకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం 4 బొటుకులు నిమ్మరసం పిండితే కనుక, అంటే ఎక్కువ అవసరం లేదు, మరి ఎక్కువ వేసినా పుల్లగా అయిపోతుంది. 4 బొటుకులు నిమ్మరసం వేస్తే ఆ జిగురు జిగురు అనేది రాకుండా కొంచెం బాగుంటుంది అనమాట. ఇంకా నిమ్మరసం కూడా పిండేసి ఆ స్టవ్ పైన అవతల పెట్టేసి, ఇంకా యువతల సైడు స్టవ్ పైన పెన్నెం కూడా పెట్టేశాను, రొట్టె పెన్నెము. మొన్న ఎవరో అడిగారు రొట్టెలు ఒకటి చేసేలోపు మళ్ళీ ఇంకోటి చేయాలి అంటే మధ్యలో స్టవ్ ఆఫ్ చేయాలని. అలా స్టవ్ ఆఫ్ చేయకూడదండి. ఒకటి మనం చేసుకుంటూనే ఇంకోటి అట్లా సిమ్లో పెట్టేసి ఒకటి కాలుస్తూనే ఇంకోటి చేసుకోవాలన్నమాట. మరి మనకి కొంచెము రెండోది చేయలేము అనుకుంటే ఎవరన్నా ఒకరు నిలబడి ఒక రొట్టె కాలుస్తూ ఒకరు చేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను అందుకే ఎక్కువగా మా అత్తగారు నిలబడతారనమాట చేయటానికి. నేను చేసేస్తుంటే మా అత్తగారు వచ్చి కాలుస్తూ ఉంటారు, ఎందుకంటే అట్లా తొందరగా అవుతుంది అనమాట. మనమే కాలుస్తూ మనమే చెయ్యాలి అంటే లేట్ అవుతుంది కదా అన్నట్టుగా. ఒకరు పక్కన ఉంటే అది మాడిపోకుండా చూసుకుంటుంటారు. ఈలోపు మనం ఫాస్ట్గా రుద్దేయచ్చు అనమాట. నేను ఇంకా అట్లా చపాతీ రుద్దేసినట్టే రుద్దేస్తాను. అది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇంకా రెగ్యులర్గా చూసే వాళ్ళకి అలవాటు అయిపోయింటుంది, మా ఇంట్లో ఎట్లా రోజు జొన్న రొట్టెలు ఉంటాయి అని. ఇంకా పిండి అయితే కొంచెం ఎక్కువగా కలిపి చేశాను జొన్న రొట్టెలు కూడా, ఎందుకంటే మరుసటి రోజు శనివారం కదా, ఉదయాన్నే తొందరగా అంటే కాదు, ఎందుకంటే కొంచెం దేవుడి పటాలు క్లీన్ చేసుకుని అలాగే పూజ గది క్లీన్ చేసుకోవటం అవన్నీ కడిగేవి ఉంటాయి పూజ సామాగ్రి, అట్లా లేట్ అవుతుంది టిఫిన్కి. ఆ లోపు మా మామగారు ఇంకా తొందర పెడుతుంటారు, అందుకని ఇంకా కొంచెం ఎక్కువ చేసి పెట్టామనుకో రొట్టెలు ఉదయానికి ఉంటాయి, ఏదైనా పెరుగైనా వేసుకొని తింటాడు కదా అన్నట్టుగా 7 రొట్టెలు అయితే చేశాను, ఒక 7 చపాతీలు అయితే చేసేసాను అనమాట. ఒక 3 రొట్టెలేమో ఉదయానికి ఉన్నాయి. ఉదయం అంటే మా మామగారు 2 తిన్నారు, మా అత్తగారు 1 తిన్నారు. తర్వాత మాకేమో అంతకుముందు రోజు ఇడ్లీ పిండి ఉంటే అది వేసుకొని తిన్నామన్నమాట. అది శనివారం రోజు చెప్తున్నాను అనమాట. ఇగో రొట్టెలు అయితే చేశాను, బెండకాయ కర్రీ ఇదిగోండి ఇది. ఇంకా తర్వాత చపాతీ చేస్తున్నాను పిల్లల కోసం. ఇట్లా ఇంకా అందరి కోసం ఎవరికి కావాల్సిన వాళ్ళకి చేయాల్సిందే కదా, తప్పదు. ఇంకా పిల్లలు ఉండేదే అంటే పెద్ద బాబు ఉండేదే 4 రోజులు ఇంటికాడ, 4 రోజులుగా ఉన్న చిన్నోడి కోసమైనా ఎక్కువగా చేస్తుంది. పెద్దోడన్నా అడ్జస్ట్ అయ్యి అన్నం తింటాడు, కానీ చిన్నోడైతే అస్సలు అడ్జస్ట్ అయ్యి అన్నం తినడు అనమాట. ఇంకా అన్నము అనుకున్న రోజు నాకు ఆకలి కాలేదులేమ్మా, ఇప్పుడే వద్దులేమ్మా అని అట్లా చాలా లేట్ చేస్తాడు, తినడు కూడా. అందుకని వాడి కోసమైనా కానీ చపాతీ అయితే కంపల్సరీ చేసేస్తాను.
జొన్న రొట్టె తింటాడైతే ఎప్పుడన్నా తింటాడు. ఇంకా తర్వాత పువ్వులు తెచ్చాను కదా, ఇంకా అందరు పెట్టేసి మేము తిన్న తర్వాత ఇంకా పువ్వులు అయితే కడుతున్నామండి. ఇవి దాదాపుగా కొంచెం ఒక 20 నిమిషాలు అంత టైం పట్టింది. ఇద్దరం ఒకేసారి కూర్చొని చెరొక దారం తీసుకొని కట్టేసాను అనమాట. ఎందుకంటే ఒక్కరమే కడుతుంటే ఆలస్యం అవుతుంది కదా అన్నట్టుగా ఇంకా రొట్టెలు చేసేసి అప్పటికే చాలా లేట్ అయింది. దాదాపుగా 9 దాటిందనమాట. ఇంక ఈ పువ్వులన్నీ కట్టి ఇంకా మళ్ళీ ఏమన్నా అంట్లు కడిగేసి మళ్ళీ ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకొని అట్లా దాదాపుగా 10:30, 11 ఆ టైం అవుతుంది పడుకోవేలోపు. ఇంకా మళ్ళీ పడుకునేటప్పుడు ఊరుకుంటాం, మళ్ళీ సెల్ చూసి ఒక గంట సెల్ చూస్తే కానీ నిద్ర పట్టదు అనమాట. అట్లా అందరం అలానే అలవాటు అయిపోయినాం. పడుకునేదాకా అంటే నిద్ర వచ్చేదాకా సెల్ చూసుకోవడం, మళ్ళీ ఉదయాన్నే లేటమే సెల్ చూడటం, అట్లా లైఫ్ స్టైల్ అనేది మారిపోయిందనమాట. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. ఉంటాను, బాయ్.